బిగ్ బాస్ షో పైన మీకున్న అభ్యంతరాలు ఏంటి? నిజంగా ఇటువంటి ఒక రియాలిటీ షో అనేది ప్రజల్లో మోటివేషన్ నింపడానికి, ప్రజల్లో పరిపక్వత అంటే మెచ్యూరిటీ తీసుకురావడం కోసం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని ఇటువంటి ప్రాలదోవడం కోసమే ఈ షోల ఉద్దేశం అని చెప్పి ముందు చెప్తూ ఉంటారు. ఈ షోలో సో అండ్ సో ఎవరికి సంబంధించింది కాదు, కల్పిత పాత్రలు ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ రియాలిటీ షో అన్న తర్వాత డెఫినెట్గా దేర్ షుడ్ బి సమ్ చేంజ్. అది సొసైటీ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కూడా. కానీ చేంజ్ అనేది కేవలం వెళ్ళిపోయినటువంటి కంటెస్టెంట్, లోపల పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లో యాజమాన్యంలోనే కాకుండా సొసైటీలో కూడా కొంత చేంజ్ ఉండాలి. అదే రియాలిటీ షో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి రియాలిటీ షో వల్ల ఇది సీజన్ 9 ఇప్పుడు తెలుగు నడుస్తోంది. సో సీజన్ 9 వస్తున్న ఈ రియాలిటీ షో పైన ప్రతి సీజన్లో కూడా ఒక వివాదం రాజుకుంటూనే ఉంటుంది. ప్రతిసారి ఒకానొక సందర్భంలో అయితే ఇదంతా కూడా వ్యభిచార కొంప అన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. బిగ్ బాస్ షోని వ్యభిచార కొంప అన్నటువంటి మాటలు కూడా వినిపించాయి. అశ్లీలత, ఇక రకరకాల పదాలు అయితే ఉన్నాయి దీనన్నింటి కూడా. 9 సీజన్లు నడుస్తున్నా కూడా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. కానీ కంప్లైంట్స్ని కానీ, లేకపోతే బయట నుంచి పబ్లిక్ నుంచి వచ్చిన నెగిటివిటీని కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే స్థాయిలో నెగిటివిటీ మొదలైంది, వివాదం మరింతగా ముదురుతుంది. సో ప్రస్తుతానికి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది ఫిర్యాదుని ఇచ్చారు. ఆ తర్వాత మరోవైపు ఇటు సిపి సజ్జనార్ గారికి కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. మరి ఈ ఫిర్యాదులపై ఇప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ షో ఇంకా నడుస్తూనే ఉంది. అసభ్యకరమైనటువంటి విజువల్స్ ఆ షోలో కనిపిస్తూ ఉన్నాయి, రియాలిటీ షోలో అని చెప్పి ఫిర్యాదుదారులు మనతో పాటుగా మళ్ళీ కమ్మరి శ్రీనివాస్ గారు, రవీందర్ రెడ్డి గారు అండ్ సుకుమార్ గారు ఉన్నారు ఆర్టీవీ స్టూడియోలో. సో వారితో మాట్లాడదాం. ముందుగా ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, కంప్లైంట్ అయింది. కంప్లైంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్టీవీ మీకు ఆ ఫిర్యాదుదారుని మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత షోలో పార్టిసిపెంట్స్గా ఒక సీజన్లో అటెండ్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. సో ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ ఈ వివాదం మరింతగా ముదిరిపోయింది. వారు కొన్ని పోస్టర్స్తో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కమర్ శ్రీనివాస్ గారితో మాట్లాడి, శ్రీనివాస్ గారు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఒక సామాన్యుడిగా మనకున్నటువంటి హక్కులను ఉపయోగించి మన పోలీస్ స్టేషన్ మంత్రిని ఆశ్రయించారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏం రెస్పాన్స్ లేదు. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ 21st, రాజు 23rd, 16th రోజు జూబ్లీ ఫస్ట్ ఇచ్చింది 16th. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాటిపోయింది. అయింది. దీపావళి ఒక 1 డే గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చినాం హైదరాబాద్ కి. మళ్ళీ నిన్న సజ్జనార్ గారికి ఇచ్చాము. రైట్, సజ్జనార్ గారు వచ్చింది మొన్న 21st రోజు ఇచ్చాము. అయినా నో రెస్పాన్స్. అంటే నిన్న వెయిట్ చేసినాం, ఈ రోజు కూడా వెయిట్ చేసినాం. వెయిట్ చేసి ఈ రోజు 12 o'clock బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినాము. ఎందుకంటే రేపు కోర్టుకి వెళ్తున్నాం. ఇక మాకు యాక్చువల్గా సామాన్యానికి న్యాయం కావాల్సింది మొదట పోలీస్ స్టేషన్. ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదంటే ఏం చేస్తాం, కోర్టుకి వెళ్తామని చెప్పేసి రేపు కోర్టుకి వెళ్తున్నాము. మళ్ళీ కోర్టులో పిల్లి వేసినాక మళ్ళీ ఇవన్నీ మాట్లాడడానికి రాదని చెప్పి మళ్ళీ ఒకసారి సమాజానికి చెప్దామని చెప్పేసి ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు కొన్ని పోస్టర్లు డిస్ప్లే చేసిరు, మీకున్న అభ్యంతరం. ఎందుకంటే గత మన డిబేట్ లో కూడా చాలా వరకు మీరు అబ్జెక్టబుల్ విజువల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి చూపించండి. సో దాంట్లో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉన్నది ఇక్కడ. ఒక్కసారి సో దీంట్లో శ్రీనివాస్ గారు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఇఫ్ పాసిబుల్ కెమెరామెన్ జూమ్ చేసుకోండి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ కంటెస్టెంట్స్ సంజన అండ్ భరణి సంథింగ్ ఎవరు ఇంకొక వ్యక్తి. సో దీంట్లో వాళ్ళు 3 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని అలా చేతులు కాళ్ళు పట్టి లిఫ్ట్ చేస్తున్నటువంటి విజువల్, ఇది శ్రీనివాస్ గారికి అభ్యంతరం అనిపించిందట. బిగ్ బాస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు గేమ్ పేరు చెప్పేసి సరిపోతాం, మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారికి కదా, ఇప్పుడు తెలుగు ప్రజలను అడుగుదాం మనం. అంటే మెజారిటీ, అందుకని ఫస్ట్ మెన్షన్ చేశాను. ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా తీసుకుంటా నేను. సో మీరు ఎవరైనా లైవ్ డిబేట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ చేయండి. ఇది అభ్యంతరం అని అంటున్నారు. అట్ ది సేమ్ టైం శ్రీనివాస్ గారు మాట మాట్లాడండి, ఈ పోస్ట్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇదేమన్నా గేమ్ సపోర్ట్ చేస్తారు కదా బిగ్ బాస్ కి, అది గేమ్ పేరు చెప్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అంటే గేమ్ పేరు అంటే ఒక అమ్మాయిని 4 అమ్మాయిలు మోసుకునేది, ఇది ఇంకోటి అమ్మాయిని కిందేసి అబ్బాయి మీద కూర్చోవడం. మీరు ఒక్కసారి మళ్ళీ ఆ ఫోటో పట్టుకోండి సార్. నేనంటే మళ్ళీ ఒక్కసారి ఆ ఫోటో పట్టుకోండి, మళ్ళీ ఆ ఫోటోను ఒక్కసారి. ఇంకో ఈ ఫోటోలో కూడా ఒక కంటెస్టెంట్ లేడీ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ కింద ఇంకొక లేడీ కంటెస్టెంట్ ఉంటే ఆమెపై కూర్చున్నటువంటి ఫోటో. ఇవన్నీ కూడా డైరెక్ట్ స్వయంగా వీరంతా దీన్ని మళ్ళీ ఏ అనుకునేవారు, ఇదంతా కూడా వీడియోలో ఉన్నది, వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొచ్చారు. రైట్, ఈ బుగ్గలకి వెళ్ళడం. సో దీంట్లో ఇది ఒక అభ్యంతరకరమైన పోస్ట్ అంటున్నారు వాళ్ళు. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక జిరాక్స్ మిషన్ కావాలి, ఇవన్నీ తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కసారి ఇది ఒక్కసారి పట్టుకోండి, ఒక్కసారి చూపియండి. సరే, ఇప్పుడు దాంట్లో శ్రీనివాస్ గారికి ఉన్న అభ్యంతరాన్ని పక్కకు పెడితే
అందులో 2 లేడీస్ ఉన్నారు, ఒక 5 మగోళ్ళు కనిపిస్తున్నారు సార్ దాంట్లో ఆ ఫోటోలో. ఆ పక్కన ఉన్నటువంటి లేడీ ఏం చేస్తుందో మీరు చెప్పండి, ఒక్కసారి ఫోటో చూసి చెప్పండి. రీతు చౌదరి ఆమె రీతు చౌదరియో ఏ చౌదరియో పేర్లు అవసరం లేదు, ఆమె ఏం చేస్తుంది అందులో? నోరు మూసుకుంది అంటే ఏం, అంటే దాని అర్థం ఏంది సార్? అరే అది ఏమని ఉండండి సార్, దానికి నా సిగ్నల్ నేనేమంటున్నా అంటే, నాకు ఆమె ఆవభావాలు ఏమర్థమవుతున్నాయంటే, అయ్యో ఇట్లా చేస్తుర్రు అంటే ఇదేంది ఆలోచించే రీతి కావచ్చు. అవును సార్, నేను ఒకటే చెప్తున్నా, మీరు అంటున్నారు కదా అభ్యంతరం ఏంది దీంట్లో అని, దాన్ని ఏం గేమ్ అంటారు? అంటే ఈ రియాలిటీ షో ప్రకారంగా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రతి సీజన్ లో మనం డిబేట్ చేస్తూనే ఉన్నాం. రవీందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సుకుమార్ గారు ఎప్పుడు వచ్చారు 9 సీజన్ నుంచి ప్రతి సీజన్ మేము డిబేట్ చేస్తూనే ఉన్నాం. మాకు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే దీనిలో జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, మగ ఆడ తేడా ఉండదు అనేది ఈ షోలో ప్రతిరోజు మీరు గమనించండి. మీరు ఒకవేళ కనుక అవకాశం ఉంటే ఒక రోజు ఒక 1 hour ఎపిసోడ్ చూడండి, దాంట్లో ప్రతిసారి చెప్తా ఉంటారు. కంటెస్టెంట్ చెప్పింది సార్, ఆడవాళ్ళ గేమ్స్ ఆడవాళ్ళతో ఆడిపియండి, మగవాళ్ళతో గేమ్స్ మగవాళ్ళతో ఆడిపియండి అని చెప్పింది. అంటే ఈ సీజనే ఈ సంజన చెప్పిన మీ డిబేట్ తర్వాతనే దీనికి లింక్అప్ చేస్తే అది ఒక ట్రోల్ నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇంకా ఉన్నాయి సార్ ఆడవాళ్ళు కబడ్డీ ఆడుతురు, ఫుట్బాల్ ఆడుతురు, క్రికెట్ ఆడుతురు, జెండర్ ఈక్వాలిటీ మేము కూడా అంటున్నాము. జెండర్ ఈక్వాలిటీ దానిపైన మాకు నో అబ్జెక్షన్. మీరు ఒక్కటే చెప్తున్నా, అది ఏం గేమ్, ఎవరు సర్టిఫై చేసిన గేమ్, ఇండియాలో గేమ్ ఏందంటారు? ఏదంటే అది ఏం గేమ్ అసలు, ఆ గేమ్ ఏంది, అలా పార్టిసిపెంట్స్ ఏం చేయాలి, అందులో అలా విన్నర్ ఎవరు? ఆమె కింద పట్టుకున్న ఆమె విన్నరా, లేకపోతే పట్టుకున్న వాళ్ళు విన్నరా? సో ఇంకో 2 పోస్టర్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సార్ ఇది ఏం షూట్ సార్, ఇది ఆ బిగ్ బాస్ షోలో కుటుంబ విలువలను చాటి చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇద్దరికి ఏమైనా ఎంగేజ్మెంట్ అయ్యి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారా? అది ఏందన్నట్టు పోనీ మీరు చెప్పండి, అదే మాటనో చెప్పండి. అట్లా ఎత్తుకునే ఆట మన గవర్నమెంట్ ఏ బుక్స్లలో సర్టిఫై చేసింది, అట్లా మన స్కూళ్ళల్లో మనకేమన్నా ఆటలు నేర్పిర్రా గట్ల ఎత్తుకునే ఆటలు? సో ఒక నిమిషం, ప్రతి దానికి ప్రభుత్వ పర్మిషన్ కావాలి ఏదైనా కూడా. ఇప్పుడు ఒక నిమిషం, యూట్యూబ్ ఉంది, మన మీడియా ఛానల్ ఉంది, ఇదే ఛానల్లో మనం ఏది పడుతుంది మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తాయా? చేయొద్దు. ఇంకో విషయం తెలుసా మీకు, ఇప్పుడు యూట్యూబ్ ఎంత స్ట్రిక్ట్ అయిందండి జనరల్, ఎందుకంటే మనం చెప్తున్నా నేను, మనం ఒక చిన్న మనిషి చనిపోయాడు అనే దాన్ని చనిపోయాడనే పదం వాడితే కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటిది 2కి పర్మిషన్ వస్తుందనంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, ఈ సో కాల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకున్నామని చెప్పి కింద కూడా మెన్షన్ చేస్తారు, మేము మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి మేము పర్మిషన్ తీసుకొచ్చుకున్నామని. మరి ప్రభుత్వాలు తెలియాలి ఇటువంటి సెన్సార్షిప్ ఉండాలి. ఇప్పుడు మన ఇంత అసభ్యం మీకు అనిపించింది, ఒక కామన్ మ్యాన్ లో 10 మంది మనకు అనిపిస్తూ ఉంటే లక్షలాది మంది కోట్లాది మంది చూస్తున్నారు. మీకు మొన్న లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో నాగార్జున గారు ఏమన్నారంటే, అలా పోస్ట్ గా వస్తారు కాబట్టి హైయెస్ట్ టీఆర్పీ ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే హైయెస్ట్ టీఆర్పీ ఉన్నటువంటి షో ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో ఒకట. అంత టీఆర్పీ వస్తున్నారు, అంతమంది జనం చూస్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకును, వాళ్ళ కోడలను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను, వాళ్ళ మన్మరాలను పెట్టమన్నారు సార్. నేను నాగార్జున గారిని అంటున్నా, హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులను చూపిమనండి. ఈ ఎత్తుకునే సీన్లు, ఈ ఆడుకునే సీన్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో చేపిమనండి. ఆయనే చెప్తుంది కదా అవకాశం కల్పించి వాళ్ళకి లైఫ్ ఇవ్వడం అంట కదా. వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయినారు, నాగార్జున ఫ్యామిలీ మంచి సెటిల్ అయింది కదా సార్. సెటిల్ అవ్వడు కాదు, ఈ ఆట పెట్టి భాగవతం పెట్టి అయినా సొమ్ము చేసుకుంటుండు. మీకు అర్థమైతే లేదా? అది ఇది ఏంటంటే ఈ సర్కస్ చేపించి ఆయన సొమ్ము చేసుకుంటుండు. టీఆర్పీ రేటింగ్ ఆయనే అంటున్నాడు కదా. మేము కూడా నేను చూపించాను కదా. సో మీరేం చెప్తారు చెప్పండి, అబ్జెక్షన్ మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి ఆ పోస్టర్స్ మీద? ఇప్పుడు సభ్య ఈ ఆటల ఆ పోస్టర్ ఒక్కటి చూపించి మీకున్న అబ్జెక్షన్ చెప్పండి. అంటే మీరు చూసే ఆలోచన ఎట్లా ఉంది? సో పబ్లిక్ కూడా మీరు ఆ పోస్టర్ చూడండి, కింద మీరు మాట్లాడాలనుకుంటే ఇప్పుడు అయిపోయినాక మీరు లాస్ట్ ఇప్పుడు 3 days బ్యాక్ మీ దాంట్లో మీరు పెట్టారు కదా లైవ్, దాని కింద కామెంట్స్ చూస్తే మీకే అర్థం, మీ కామెంట్స్ అర్థం చేసుకోండి. ఇది నార్మల్ గా ప్రతి ఒక్కరు ఎవరు ఇప్పుడు ఇంత ఛాన్స్ రాదు కదా. ఇప్పుడు బిగ్ టీవీకి మీరే చూపించి మీకున్న అబ్జెక్షన్ మీకు ఏమనిపించింది, మీ ఆలోచన ఎట్లా దాని మీద మీరు అభిప్రాయం ఏంటి చెప్పండి. అదే సార్ నేను ఏమంటున్నా, ఒక 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని తీసుకోవడం ఏం గేమ్ అని అడుగుతున్నాం. ఇప్పుడు పోనీ సార్ అదంతా ఎందుకు, జెండర్ ఈక్వాలిటీ అనేది ఒకటి ఉంటుందట అని చెప్పి ఆ షోలో ప్రతిసారి జెండర్ ఈక్వాలిటీలో అది ఎట్లా ఈక్వాలిటీ ఎట్లా చూపిస్తున్నారు? కబడ్డీ ఆడుతురు, లేకపోతే అబ్బాయిలు అబ్బాయిలు ఉంటే అది కూడా ఏదో స్టేజ్ మీదకి ఏ మాట అంటారు, దాని పేరు తెలియకనే డిజైన్ చేసుకున్న గేమ్ మనం డిజైన్ చేసిన ఇంటర్నేషనల్ నేషనల్. మీరు ఏమంటున్నా, వాళ్ళు ఏది చూస్తే అది మంది మీద రుద్దితే మేము చూడాలా? మా క్వశ్చనే అది కదా. మీరు ఏం చేసినా మేము చూడాలా? నేను ఏమంటున్నా అంటే బిగ్ బాస్ షో ఈజ్ కంప్లీట్లీ అంటే ప్రైవేట్ షో.
అది ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ప్రైవేట్ షో అనడం సరే ఒకటే సార్ 110 ఈ రోజు యూట్యూబ్ అనేది ప్రైవేట్ షో ఎట్లా అంటున్నానంటే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ నుంచి నడిచేది ప్రభుత్వాలు ఆర్గనైజ్ చేయాయి Exactly. ఎట్లానే చేసుకోవచ్చు అది Exactly, ఇష్టం sir. అది మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ నుంచి వాళ్ళ పక్క పర్మిషన్స్ ఉన్నాయి మేము ఒక షో నిర్వహిస్తున్నాం ఇది మా కాంటెంట్ ఇది మా కథ అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు ఇక వాళ్ళకి దరిద్రం పెడతారా ఇంకేం పెడతారా వాళ్ళ ఇష్టం అది సార్, గేమ్ ఏంటంటే కబడ్డీ పెట్టాలి ఖోఖో పెట్టాలి మనం అడగలేము వాళ్ళు ఏం చేయాలి మన గేమ్ లో పేరు తెలుస్తుంది ఆ గేమ్ ఏందో తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఇదే ప్రశ్న మా పిల్లలు ఒకటి సార్ ఇదే ప్రశ్న మా పిల్లలు మా ఆడవాళ్ళు అడిగితే మమ్మల్ని ఏం చెప్పమంటారు మీరు ఈ గేమ్ ని ఏం చెప్పమంటారు అరే నలుగురు పట్టుకుంటారా వాడు మీదికి ఎత్తాడు వాడు కిందికి ఎత్తాడు వాడు జుట్టు కూస్తాడు వాడు వెనకకెళ్ళి పట్టుకుంటాడు అని చెప్పమంటారా లేకపోతే కాదు బిడ్డ ఇది కబడ్డీ అసొంటి గేమ్ లేకపోతే ఇదో క్రికెట్ గేమ్ అని చెప్పమంటారా ఏం చెప్పమంటారు ఈ గేమ్లకి ఎట్లా తోలిద్దాం మన పిల్లల్ని మరి అందులో వేరే వాళ్ళు వాళ్ళని మన వాళ్ళు పోరండి దాంట్లోకి మరి మీరే అనబడితే మరి అరే జెండర్ ఈక్వాలిటీ అనబడితే మళ్ళీ మీరే మీ పిల్లల్ని అంటే అది గేమ్ కదా సార్ మన దాంట్లో నుంచి ఎందుకు పోతారు మరి మీకు విషయం తెలుసా ఐఎమ్ సారీ నేను ఇక్కడ అందరు కూడా చెప్తున్నాను ఇంకో గట్టిగా 2 రోజులు మీరు ప్రయత్నం చేయండి సోషల్ మీడియా ట్రెండ్ అవుతారా నెక్స్ట్ మీకు ఆఫర్ వస్తుంది అంటే వాళ్ళకి కావాల్సింది అదే నేను ఏమంటున్నా సార్ మీరు అవునా కదా వాళ్ళకి కావాల్సింది అదే రవీందర్ రెడ్డికి అవకాశం కావాలంటే ఇంకో 4 రోజులు ఇదే ట్రోల్ చేసి సోషల్ మీడియా ట్రెండ్ లో ఉండండి మీరు 100% మీకు ఆఫర్ వస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ను చీపురు గట్టలు మర్రేసి కొడతారంటే రేపు రవీందర్ రెడ్డిని కూడా కొడతారు మరి వాళ్ళకి పోయిరండి దీని గురించి నేను చెప్పండి ఒకసారి చూపించండి పోస్టర్ ఈ పోస్టర్ లో మీకు అనిపించిన అభ్యంతరం ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ అక్కడ ఆ ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఒక్క నిమిషం ఆ ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఎవరు అది ఏ ఆటలో భాగంగా ఎత్తుకున్నాడు సరే ఎత్తుకున్నాడు అది ఇప్పుడు సరే నిజంగానే వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు సార్ డాన్స్ షోలు ఉన్నాయి డాన్స్ షోలో ఉంటలేదు ఇట్లాంటి ఫీట్స్ అన్ని నేను చెప్తున్నా సార్ డాన్స్ షో నేను అదే అంటున్నా సినిమాలలో ఉన్నాయి సీరియల్లలో ఉన్నాయి చాలా చూపిస్తారు ఇది ఒకటి ఉన్నాయి సార్ రియాలిటీ షో అని మీరు చెప్తున్నారు కదా నేను ఏమంటున్నా ఇప్పుడు వాళ్ళు ఒక గేమ్ ఆడుకున్నారు అనుకోండి సార్ ఆ గేమ్ కు పేరు లేదు దానికి సర్టిఫికేషన్ లేదు పేరు లేదు ఊరు లేదు మీరు ప్రైవేట్ గా ఆడుకునే గేమ్ 150 కెమెరాలు పెట్టి పబ్లిక్ కు చూపించవలసిన అవసరం ఏమున్నది సార్ మీరు నేను ఒకటే ఎందుకు చేయాలి ఎందుకు చూపించాలి చూడమని ఫోర్స్ చేయకపోతే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి తప్పించేసేయండి దాన్ని కమర్షియలైజ్ చేయండి మీరు పబ్లిక్ ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలి మనం కూడా నేను అదే నేను ఒక్క నేను ఆపేస్తా సార్ ఇప్పుడు బిగ్ టీవీని నా ఏది డిటిహెచ్ ఆర్టీవీనో బిగ్ టీవీనో నేను తీసేస్తా నా దీంట్లో నుంచి నేను తీసేస్తా నా సెటప్ బాక్స్ లో నుంచి అండ్ నేను ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా పోయి సబ్స్క్రిప్షన్ చేసుకోను కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి దరిద్రం ఎట్లా ఆపుదాం ఇప్పుడు నేను ఒకటే ట్రోలర్స్ పై చెప్తా ఇది చెప్పాలా ఇప్పుడు అవన్నీ కూడా మీరు తీసుకొచ్చిన అన్ని కూడా ఒకసారి ఇస్తారా దీంట్లో ప్రతిదీ కూడా ఒక ట్రోల్ పేజ్ ట్రోల్ చేసింది నేను అదే అంటున్నా నాగార్జున గారు ఈ ఏది బిగ్ బాస్ షో అని చెప్పేసి అన్నపూర్ణలో స్టూడియోలో తీస్తున్నటువంటి ఈ కంటెంట్ ను ఎవడో ట్రోలర్ తీసుకొని వాడు వాడుకొని దీనికి 4 మసాలాలు చూపించి ఇస్తుంటే నాగార్జున గారు ఏం చేస్తున్నారు నాగార్జున గారు బిగ్ బాస్ షోలు చేసుకున్నందుకు తీసుకొచ్చకుండా దీనిపైన కాపీ రైట్స్ ఎందుకు అమలు అవుతలేవు ఈ వీడియోలను వేరే వాడు వాడుకునేటువంటి రైట్ ఎవరికి ఉంది ఎందుకు ఉంది నా బాధ అర్థమవుతుంది కదా సార్ మీరు అన్నారు నేను రిస్ట్రిక్ట్ చేస్తా మీరు చూడకండి మీరు బిగ్ టీవీ చూడకండి నేను చూడను ఆర్టీవీ చూడకండి నేను చూడను ఓటీటీ చూడకండి నేను చూడను ఈ సోషల్ మీడియాకు నువ్వు తీసిన కంటెంట్ ఎందుకు పోయింది దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే మీరు ఏ యూట్యూబ్ తీయండి అదే ట్రోల్ అవుతుంది అదే వస్తుంది అదే పాపం అవుతుంది మీరు ఈ వీడియో ఇబ్బందా లేకపోతే ఈ కంటెంట్ ప్రతి ఒక్కటి సార్ కంటెంట్ పైన ఇబ్బంది షో పైన ఇబ్బంది అది ఒక ఏ మెసేజ్ ఇస్తలేదు ఒక మంచి మెసేజ్ లేదు అదేమైనా మోటివేషనల్ కాదు ఏది కాదు అండ్ అందులో చేసే కంటెస్టెంట్స్ పైన మా అభ్యంతరం ఉంది అండ్ ఆ వీడియోలను బయట ట్రోలర్స్ చేస్తున్నారు కదా దానిపైన కూడా మా అభ్యంతరం ఉంది ఇదంతా ఇది ఒక చైన్ ఆఫ్ ఇది సార్ ఆ చైన్లో మనం ఎక్కడ కూడా దీన్ని ఆపలేము ఆ చైన్ను బ్రేక్ చేయాలనంటే నీకు ముందే ఎక్కడైతే ప్రొడక్షన్ యూనిట్ ఉందో ఎక్కడైతే బిగ్ బాస్ హౌస్ ఉందో దానిపైన నియంత్రణ పెట్టండి దానిపైన లిమిటేషన్స్ పెట్టండి దాన్ని ఆ వీడియోలను కాపీ రైట్స్ స్ట్రిక్ట్గా అమలు చేయండి అప్పుడు కదా అది సాధ్యం కాదు ఎందుకు మేము అదే బిగ్ డిబేట్ మేము అదే అడుగుతున్నాం అది సాధ్యం కాంది మీ కంటెంట్ పైన మీకు నియంత్రణ లేంది మీ కంటెంట్ను మీరు కాపాడుకోలేంది ఎవడో మీ కంటెంట్తో తమాషాలు చేస్తుంటే సభ్య సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేయమంటారు దీన్ని మా లొల్లికి అదే కదా నాగార్జున గారికి చెప్పేది అదే నువ్వు కమర్షియలైజ్ చేయి బై నీ టీఆర్పీ పైన నీకు ట్రోలింగ్స్ అబ్యూజివ్ గా ఉన్నాయా ఆల్రెడీ లోపల కంటెంట్ అబ్యూజివ్ గా ఉండి సార్ అబ్యూజివ్ గా ఉన్న కంటెంట్ నే ట్రోలింగ్ అవుతుంది అది
అబ్యూజివ్ ఇప్పుడు ఒక మంచి మాట చెప్పిండు అనుకో సార్. ట్రోల్ చేయలేదు. ఇందాక నేను ఫోటో చూపించిన దాంట్లో జనరల్గా డాన్స్ షో రియాలిటీ షోలో అట్లాంటి పోస్టర్స్ ఉంటుంది, ఒక డాన్స్ అనుకుందాం. సో వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? అది దీంట్లో ఎంత తప్పు పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ఫోటో? ఇప్పుడు వాళ్ళు హౌస్ లో మంచిగా చేస్తే వాళ్ళు ట్రోల్ చేయడానికి అవకాశం ఏడు ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు నేను చేస్తారు సార్ కాబట్టి నేను అవకాశం వీడియో ఉంటుంది. చూపియలేను అది. ఆ వీడియో నేను చూపియలేను. ఈ ఫోటో మీరు పట్టండి. ఈ ఫోటో అవును, ఈ ఫోటోలో objection ఏంటి? ఇది మీకు ఎందుకు అబ్జెక్షన్ లేదు సార్? నాకు objection ఇప్పుడు లేదు, మీ objection. ఎత్తుకున్న ఆయన ఈమెకు ఏమైతాడు? ఒకటి సార్. అయితే అన్నదమ్ములు ఒక గేమ్ లో అన్నదమ్ములు ఆడుతున్నారు అనుకుందాం, ఒక ఫ్యామిలీ ఆడుతుంది అనుకుందాం. ఇది ఫ్యామిలీ పరంగా ఆడుకునే గేమా, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆడుకునే గేమా, లేకపోతే ఇద్దరు ప్రేమికులు ఆడుకునే గేమా, లేకపోతే వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఆడుకునేది గేమా? ఇది ఏ గేమ్ అంటారు? ఇట్లా ఎందుకు ఎత్తుకున్నాడు? ఇదే సేమ్ పోస్టర్ డాన్స్ రియాలిటీ షోలు ఉంటాయి. ఏదంటున్నారు రియాలిటీ షోలో డాన్స్ సార్? మేము ఒక రియాలిటీ అనే పేరు పెట్టుకొని వచ్చింది కాబట్టి reality dance show లో సార్, ఉంటే. అవును సార్, ఇట్లాంటి వందలు ట్రోల్ అవుతున్నాయి. ట్రోల్ పక్కన పెట్టండి, రియాలిటీ డాన్స్ షోలో సేమ్ పోస్టర్ ఉంది ఇట్లాగే. అన్నిటిపైన మా ఆబ్జెక్షన్ ఉంది. డాన్స్ షోలపై కూడా. అరే అవును సార్, ఇప్పుడు జబర్దస్త్ లో కూడా ఏదో ఈ మధ్యన కొంచెం డబుల్ మీనింగ్ వచ్చే meanings శ్రీదేవి డ్రామా వాడుతున్నారంట. కంపెనీ. మేము మా కంప్లైంట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ ఇట్లాంటి షోలు బిగ్ బాస్ అనేది ఒకటి రెఫర్ చేసినాము. ఎస్, బిగ్ బాస్ లో ఇట్లాంటి వీడియో కంటెంట్ వస్తుంది. అది రెఫర్ చేస్తూ ఇట్లాంటి షోలు ఏమున్నాయి? ఇప్పుడు నిన్న మొన్న సజ్జనార్ గారు ఒక ఇద్దరు పైన dance కేసు చేశారు. poster కదా. లేదు, డాన్స్ పోస్టర్ అయినా కూడా ఇది ఏం డాన్స్ సార్? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మేము? సభ్య సమాజం ఈ డాన్స్ తోని ఏం చూపించదలుచుకున్నారు? ఈ పోస్టర్ తోని స్లీవ్స్ తోని కాదు. ఇది ఏంది? ఇది మా ఇంట్లో ఏం అవసరము? ఇది పబ్లిక్ మీడియా పైన ఏం అవసరం? ఇది మేము ఏమంటే మా దీంట్లోకి రావద్దని చెప్తున్నాం. మీరు నియంత్రణ పెట్టండి. మీ వీడియోని ఎవడో ట్రోల్ చేస్తుంటే మీకున్నటువంటి కంట్రోల్ ఏంది? మీకున్నటువంటి నియంత్రణ ఇదే అర్థమైందని చెప్పింది. రీఛార్జ్ చేసుకుంటేనే కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ YouTube. I am talking about social media. I am talking about social media. I am talking about YouTube. నేను మీరు నిజంగానే ఇది బిగ్ టీవీది నేను తెచ్చి చూపిస్తే ఓకే, మీరు అన్నట్టు కరెక్ట్. మీరు బిగ్ టీవీ చూడకండి, ఆర్టీవీ చూడకండి, నేను ఆపేస్తా సార్. ఆర్టీవీ చూడాల్సిన పని లేదు, బిగ్ టీవీ చూడాల్సిన పని లేదు నాకు. కానీ సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్ ని ఎట్లా ఆపమంటారు? మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ ని ఎట్లా ఆపుదాం? మీ దాన్ని మీరు ఎవడో ఇప్పుడు XYZ పర్సన్ ట్రోల్ చేస్తుంటే వానిపైన మీరు చర్యలు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు మేము ఏ రకంగానైతే మిమ్మల్ని బిగ్ బాస్ షోని క్వశ్చన్ చేస్తున్నామో మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మీ కంటెంట్ వాడుకొని వాడు ఎట్లా ట్రోల్ చేస్తాడు? కంటెస్టెంట్స్ పై కూడా మీరు ఫిర్యాదు చేసిరా? కంటెస్టెంట్స్ పై లేదు సార్, ఆ షోనే ఆపాలని ఫిర్యాదు చేస్తారు. కంటెస్టెంట్స్ తోని మాకు సంబంధం లేదు. ఎలిజిబిలిటీ గురించి గతంలో మనం మాట్లాడాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీరు అందులోకి ఒకవేళ నిజంగానే బిగ్ బాస్ షో నడుపుకోవాలనుకుంటున్నారు, ఒక పద్ధతి ప్రకారం నడుపుకోవాలంటే నడుపుకోండి. మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, వీళ్ళకి పర్మిషన్స్ తోటే నడిపించుకుంటాం. మేము అభ్యంతరం ఏం తెలుపుతలేము. ఇన్ని రోజులు ఇప్పుడు ఇంతకుముందు 8 షోస్ అయినాయా, 8 సంవత్సరాల నుంచి నడిచినప్పుడు కూడా ఎవరు అభ్యంతరం లేదు, ఇంతగానం రాలేదు. ఇప్పుడు ఈసారి మెయిన్ ఎందుకు వచ్చిందంటే కంటెస్ట్ వల్ల. మెయిన్ ప్రాబ్లం కంటెస్ట్ వల్ల. ఒక కామెంట్ చదువుతాను మీకు కొంచెం. నేను ఇక్కడ మహేందర్ గూడూరు అంట. సో రియాలిటీ షో అంటే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో అయితే. ఎందుకంటే బీయింగ్ ఏ ఫార్మర్స్ నేను కూడా మన కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఒకరికి 2 ఎకరాల భూమి ఇచ్చి వ్యవసాయం చేసి ఎవరు ఎక్కువ దిగుబడి తీసుకొస్తారో వాళ్ళని విన్నర్ చేయండి, అది రియాలిటీ షో అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అప్పుడు కొంచెం అంటే ఇట్లాంటి విషయాలు కొన్ని అంటే ఆలోచించాలేమో. బ్యాన్ చేయాలి అని చెప్పి ఒకరు కామెంట్ చేశారు. కృపాకర్ గౌండ్లా అని బిగ్ బాస్ అంటేనే బ్రోకర్ కొంప, అందరూ నాగార్జున పెద్ద ఒక బీప్ కామెంట్ అది. తర్వాత బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని ఒకరు వీళ్ళంతా చెప్తున్నారు. సో మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారు బ్యాన్ చేయించాలని.